వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మకానా నాకు అనిపిస్తుంది సూపర్ ఫుడ్లా సూపర్ స్నాక్స్ అంటే హెల్దీ స్నాక్స్ మకానా. సో ఎంత క్రిస్పీ ఎంత టేస్టీగా ఉన్నాయో. నేను లాస్ట్ టైం మకానా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఆల్రెడీ వీడియో చేశాను. జస్ట్ 2 minutesలో కంప్లీట్ అయ్యేలాగా ఓన్లీ సాల్ట్లో డ్రై రోస్ట్ చేసి మకానా ఎలా వితిన్ 2 minutesలో ఎలా చేసుకోవాలో వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు మకానా కొంచెం స్పైసీగా, కొంచెం వెదర్ అంతా చల్లగా ఉంది, వర్షం పడుతుంది అంటే కొంచెం స్పైసీగా ఉండని కోసం కారం అండ్ కలర్ కోసం పసుపు వేసిన. ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా చేసుకునేలాగా. ఈజీగానే కావాలి, 2 minutesలో కావాలంటే ఆ వీడియో చూసి అలా వేసుకోండి, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ బదులు గీ వేసిన, మంచి స్మెల్ వస్తుంది అండ్ మళ్ళీ చాలా క్రిస్పీగా అయింది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ మకానాను ఎట్లా రోస్ట్ చేసుకుంటా అనేది ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. కేజీ మకానా తీసుకున్నాను నేను. ఈరోజు ఈ మకానా ఎట్లా నేను రోస్ట్ చేసుకొని తింటా అనేది, మేము ఇట్లా రెగ్యులర్గా తింటామని వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఇంతకుముందుకు ఒకసారి మకానాను వేపుకున్న ఓన్లీ సాల్ట్ అండ్ ఆయిల్ అంతే. ఇప్పుడు సాల్ట్ తోటి ప్లస్ గీ తోటి, నా దగ్గర ఉన్న ఈ గీ తోటి ఎట్లా రోస్ట్ చేసుకుంటా అనేది వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను ఇది 1 kg మకానా తీసుకున్నా. హాఫ్ చేస్తున్నా, హాఫ్ తర్వాత వేసుగా నేను మకానాను ఓన్లీ సాల్ట్ ఫస్ట్ ఆయిల్ వేసి మకానా వేపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసిన. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా కావాలనుకుంటే ఈజీ వేలో కావాలనుకుంటే అలా కూడా చేసుకోండి. అండ్ ఇది అయితే మాత్రం కొంచెం గీ వేసి చేస్తున్నా, ఇంకొంచెం అంటే టేస్ట్ చేంజ్ చేసుకున్నాగా. దానిలో సాల్ట్ వేసి డ్రై రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గీ వేసి గీలో రోస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఎలా చేస్తా అనేది ఈరోజు వీడియోలో చేసి చెప్తాను. మంచిగా వేడెక్కిన తర్వాత నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నా మకానా. ఫస్ట్ టైం చేసినప్పుడు సాల్ట్ ఈ మకానా వేసిన తర్వాత వేసిన, కానీ ఇప్పుడు ఫస్టే సాల్ట్ వేస్తున్నా, సరిపడంత సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసి మంచిగా వేపుకోవాలి. మకానా వేపుకునేప్పుడు ఎప్పుడైనా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అంతా మాడిపోతుంది తొందరగా. చాలా హెల్తీ స్నాక్స్, ఇలాగా మంచి స్నాక్స్ కదా, హెల్తీ స్నాక్స్ కాబట్టి ఎప్పుడు ఒకేలాగా కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం కోసం ఇలా ట్రై చేస్తాను. స్నాక్స్ లాగా చాలామంది డిఫరెంట్గా ట్రై చేస్తారు. నేను మాత్రం ఓన్లీ 2 వేలోనే రోస్ట్ చేసుకొని నేను స్నాక్స్ లాగా తీసుకుంటాం. కొందరు కర్రీ కూడా చేస్తారు, అదంటే స్నాక్స్ లాగానే మేము ఎక్కువ తింటాం కర్రీ కంటే. సో ఈ 2 types మీతో షేర్ చేద్దామని నేనైతే వీడియో చేయడం జరిగింది. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది నా కామెంట్లో చెప్పండి. మకానాస్ అన్నీ సాల్ట్లో రోస్ట్ అయినాయి, మంచిగా సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి వేరే ప్యాన్లో షిఫ్ట్ చేస్తాను. కొంచెం నెయ్యి వేసుకొని, ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది, నేను కొంచెం నెయ్యి వేసుకొని మకానాస్ క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా ఆగిన తర్వాత నేను ఇప్పుడు ఈరోజు మాత్రం కారం పొడి అండ్ పసుపు వేస్తున్నా. పసుపు కలర్ కోసం, కారం చాలా మంట
తక్కువ మంట పెట్టి వేయాలి కారం పొడి. ఇది కొంచెం ఉడికిన ఇట్లా కారం ఉడికినట్టు కొంచెం ఇట్లా వేయగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం నల్లగా అవుతాయి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం పెట్టుకున్నా ఈ మకానా పొడి వేసుకోవాలి. బా మంచి స్మెల్ వస్తుంది. రూమ్ అంతా స్మెల్ మంచి స్మెల్ వస్తాను. మంచి పసుపు వేసిన అండ్ కారం వేసిన కదా, ఈ కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు పెట్టిన అన్నం తిననీకి, ఈ వర్షాకాలంలో వర్షం పడతా అంటే తిననీకి బాగుంటుంది. మనం చేసుకునే సూపర్ ఫుడ్లో మకానా ఈజ్ ద బెస్ట్ స్నాక్స్ అని నేను నమ్ముతా. మీరేమంటారో చెప్పండి కామెంట్లో. ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను ఇలాంటి ఒక బాక్స్లో షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా బాక్స్లో పెట్టుకొని సాయంత్రం స్నాక్స్ లాగా 2 days 3 daysలో మాదైతే అయిపోతుంది. 1 week ఉంటాయి ఇట్లా నిల్వ, కానీ అయితే 2 daysలో కంప్లీట్ చేస్తాం. ఎయిర్ టైట్ కంటైనర్ ఇట్లా పెట్టుకున్నాం. ఇంత కరకరలాడుతాను, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లా పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇవి కేజీ ఒకసారి చేసుకుంటే ఇలాంటి బాక్స్లో ఒక బాక్స్లోనే అయితే స్టీల్ బాక్స్లోనే పెడతా. గ్లాస్ జార్ లాంటి వాటిలో కూడా పెట్టి నిల్వ పెట్టుకోవచ్చు ఇట్లా చేసుకొని. కానీ నేను మాత్రం హాఫ్ కేజీ అట్లా చేసిన ఈరోజు. ఎప్పుడైనా హాఫ్ చేస్తా, మళ్ళీ ఇంకో హాఫ్ తర్వాత వేసుకుంటా. కేజీ ప్యాకెట్ అట్లా చేస్తే ఒక హాఫ్ కేజీ అట్లా వేసుకొని 2 daysకి అట్లా ఉంటాయి. ఇంకా అంతకంటే తక్కువ ప్రిపేర్ చేస్తే మాత్రం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా, ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఎప్పటికప్పుడే వేసుకొని తిందాం. ఇట్లా స్పైసీగా వర్షం పడుతుంది తింటే మంచిగా ఉండదు. కొన్ని తిన్నా పొట్ట నిండుతుంది అన్నట్టు మంచిగా అనిపిస్తుంది. నాకైతే నిండుగా అనిపిస్తుంది తింటేవి, చాలా ఫుడ్ తీసుకున్నట్టుగా. కొన్ని స్నాక్స్ తింటే అట్లా అనిపించదు కదా అట్లా. ఇంకా చాయ్ లవర్స్ అయితే చాయ్ దాకుండా తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నాకు అంత చాయ్ అంటే ఇష్టం ఉండదు. లాస్ట్ టైం ఎంత క్రిస్పీగా రాలేదు, క్రిస్పీగా ఉంది. అట్ సేమ్ టైం కారం మాడకుండా మంచిగా చేసిన జాగ్రత్తగా. సో మస్తు టేస్టీగా ఉన్నది. గీతో చేసిన కాబట్టి ఆ గీ ఫ్లేవర్ అవన్నీ మంచిగా తెలుస్తాయి. ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం బెనిఫిట్స్ యాడ్ చేద్దామని గీ వేసిన ఈరోజు. సూపర్ ఉన్నది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.